ఉత్తుత్తి ప్రార్థన మనం చేసేసి వెళ్ళిపోవడం కాదు ఉపవాస ప్రార్థన అంటే. ఒక భార్య తన భర్త దగ్గర పొందుకోవడానికి ఏ విధంగా మొక్కు పట్టు పట్టి ఆమె ఎలాగైతే తినకుండా పడుకుని తిరిగి ఆమె సాధిస్తారో, సాధిస్తారా లేదని మీరు సాధిస్తారు కదా, అలాగే క్రీస్తు దగ్గర మనం ఉపవాసం చేసి దేవుని దగ్గర మనకు కావాల్సింది అలా సాధించాలి. హల్లెలూయా. అదే ఉపవాసం అంటే. ఉపవాసం అంటే భర్త దగ్గర కావలసిన పొందుకోవడానికి ఏ విధంగా తిండి తిప్పలు మానేసి కోపముతో ఆమె ప్రతాపం తీర్చుకుంటుందో, ఈ అన్న కూడా చదవండి, మీరు బైబిల్ చదవండి, ఆమె చదవండి, మీరు బైబిల్ చదవండి. నాకు ఏముందో చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం 2వ వచనం చదువుతా ఉన్నా. వీరిలో ఒకదాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్న. పెనిన్నకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హొఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. ఎల్కానా తాను బలి అర్పణ చేసినాడు. తన భార్యకు పెనిన్నకు తన కుమారులను పాలు ఇచ్చుచూ వచ్చింది కానీ అన్న తనకు ప్రియమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చింది. యెహోవా ఆమెను సొంత లేకుండా చేశాను, సంతానం లేకుండా చేశాడు. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసి ఉన్న కారణమును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఏం చేస్తుందంటే అపహాస్యం చేస్తూ ఉంది. ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించు వచ్చింది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా అన్న యెహోవా మందిరం పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ఏం చేస్తుందంటే కోపం వస్తుంది. దేవుడు నాకు ఎందుకు సంతానం ఇవ్వలేదు, దేవుడు నాకు సంతానం ఇచ్చి ఉంటే ఈ యొక్క పెనిన్న చేత నేను ఇన్ని మాటలు పడుండేవాదాన్ని కాదు కదా, ఈ నింద నేను పడుండేదాన్ని కాదు కదా, ఇంత అపనింద దేవుడు నాకు ఎందుకు చేశాడు, ఎందుకు ఈ బాధ అనుభవించవలసి వస్తుంది అని దేవుడి మీద కోపంతో ఆమె ఏం చేసిందంటే భోజనం మానేసి ఉపవాసం ప్రకటించేసింది. హల్లెలూయా. సహజాతీతంగా మీరు ఇళ్లలో చేసినట్టుగానే ఆమె చేసింది. అందరూ భర్తల మీద చేస్తారు, ఆమె దేవుడి మీద చేసింది. మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తామంటే శుక్రవారం నెలకు ఒకసారి ఏర్పాటు చేసుకుని దేవుని దగ్గర మన యొక్క ఆ యొక్క నిజమైన గొడ్రాలితనం పోగొట్టుకోవడానికే మనము ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెడతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యాలు మనం చూడాలి. ఇప్పుడు ఆమె ప్రలాపించి ప్రాధేయపడి ఏడుస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మొరపెడతా ఉంది. ఆమెకు గర్భం దేవుడు మూసేశాడు. ఆమె విత్తనం పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు ఆమెకు విత్తనం కావాలి. దాని కొరకు ఆమె దేవుడు ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడో ఆమె చూస్తూ ఆ మార్గం కొరకు ఆమె కనిపెడతా ఉందట. దాని ద్వారా మనకు ఎలాంటి మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు పూర్తిగా దేవుడు మనకు అర్థం చేయించాలి. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులు, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే గర్భంలోకి వస్తూ ఉందో, ఆ మనసులోకి వస్తూ ఉందో వారు ఆత్మ చేత గర్భం దాలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేనంతసేపు కూడా నీవు కూడా ఒక గడ్రాలుగా ఉన్నావు. భౌతికమైన పిల్లల కోసం నేను మాట్లాడతలేదు, కానీ నీవు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ హృదయంలో గనక నువ్వు పొందుకోకపోతే నువ్వేమై ఉన్నావు? గొడ్రాలితనంతో ఉన్నావు. పరిశుద్ధాత్మ లేని ప్రతి ఒక్కరు కూడా గొడ్రాలై ఉన్నారు. అన్న ఎందుకు మొరపెడుతుందంటే, అన్న ఎందుకు ప్రార్థిస్తుందంటే ఆ గొడ్రాలితనాన్ని పోగొట్టుకోవడానికి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమె గొడ్రాలై ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనము కూడా పరిశుద్ధాత్మ లేకపోతే మనము కూడా గొడ్రాలై ఉన్నాం. అయితే ఇప్పుడు అన్న ఏ విధంగా గొడ్రాలితనం పోగొట్టుకోవడానికి ప్రయాణం చేస్తూ ఉందో, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నీవు నేను కూడా అదే విధమైన ప్రయాణం చెయ్యాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అన్న ప్రయాణం ఎట్లయితే ఉందో, ఇప్పుడు నీవు నేను కూడా ఆ విధంగానే ప్రయాణం చేసినప్పుడు ఆమె ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందుకుందో అదే రీతిగా మనము పరిశుద్ధాత్మ పొందుకుంటాం. దేవుడు ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తికి ఒక మార్గం అని ఏర్పాటు చేశాడంటే
ఆ మార్గము ద్వారానే నెక్స్ట్ వ్యక్తికి కూడా అలాంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మనిషికో మార్గాన్ని పెట్టడు, మనిషికో విశ్వాసం లేదు, మనిషికో సిద్ధాంతం లేదు, మనిషికో సంఘం లేదు. హల్లెలూయా. ఈరోజు బోల్డ్ సంఘాలు ఉన్నాయి, బోల్డ్ రకాల విశ్వాసాలు ఉన్నాయి, బోల్డ్ రకాల బోధలు ఉన్నాయి, రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అంటారు, నీ బోధ నీది, నా బోధ నాది అంటారు. అలాగే బైబిల్లో చెట్టు అవుదండి. బైబిల్ అలా లేదు. అందరి విశ్వాసము దేవుని యొక్క విశ్వాసమై ఉండాలి, అందరి యొక్క బోధ దేవుని యొక్క బోధ ఉండాలి, అందరి యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావమై ఉండాలి. హల్లెలూయా. నిజమైన దేవుని యొక్క సంఘంలో అందరూ కూడా ఏకాత్మతో ఉంటారు, ఏక మనసుతో ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యాలు మనం చూద్దాం. ఇప్పుడు హన్నా గర్భాన్ని దేవుడు మూసేశాడు కాబట్టి ఆమె ఆ గర్భాన్ని తెరవడానికి ఎటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆమె చూస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దానిని బట్టి మనం ఏం చేయాలంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన నుండి మనం చూడాలి. పాత నిబంధన హన్నాకు మార్గం అయితే క్రొత్త నిబంధన మనకు మార్గమై ఉన్నది. హల్లెలూయా. హన్నాకు దేవుడు మార్గాన్ని ఎలాగ ఏర్పాటు చేశాడంటే పాత నిబంధన ఆమెకు ఒక మార్గంగా ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఎలాంటి మార్గం ఇచ్చాడంటే కొత్త నిబంధన ఒక మార్గంగా ఉంది. ఆమె అన్న పాత నిబంధనకు సంబంధించింది కాబట్టి పాత నిబంధన గుండా దేవుడు ఆమెకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి దేవుడు కొత్త నిబంధన ద్వారా మనకు మార్గాన్ని వేశాడు. అయితే కొత్త నిబంధన ఒక మార్గము, పాత నిబంధన ఒక మార్గము అన్నట్టుగా ఉండదు. అదంతా కూడా కలిపి ఒకటి బైబిల్. అది కొత్త నిబంధన పాత నిబంధన కలిపితేనే బైబిల్ అవుతుంది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క నిజమైన సంతానము రెండు గ్రంథాల ద్వారా, రెండు నిబంధనల ద్వారా పాత నిబంధన కొత్త నిబంధన కలిపి తీసుకెళ్తూ ఉంది. ఇది పక్షిరాజు కాలము కాబట్టి పక్షిరాజుకి దేవుడు రెండు రెక్కలు ఇచ్చాడు. రెండు రెక్కలు ఏమిటంటే అది పాత నిబంధన కొత్త నిబంధన. ఆ రెండు కలిస్తేనే ఆ పక్షిరాజు ఆకాశ మండలంలో ఎగరగలుగుతుంది. ఆ పక్షిరాజు రెండు రెక్కలు ఉంటేనే ఆకాశ మండలంలో ఆ సుడిగాలికి ఎదురు ప్రయాణం చేస్తూ ఉంది. ఒకవేళ అనుకో రెక్కుండో రెక్కలేదనుకోండి పక్షిరాజు అక్కడే పడి ఉంటుంది మోహన్. ఎందుకంటే అది పనిచేయదు. రెండు రెక్కలు కావాలి, రెండింతల ఆత్మ కావాలి. ఆ రెండింతల ఆత్మను బట్టే నిజమైన పక్షిరాజు ఆ యొక్క ఆకాశంలో ఎగురుచున్న పక్షిరాజు విశాలంగా ఆ తుఫాన్లకు ఎదురుగా వెళ్ళి ప్రయాణం చేయగలుగుతుంది. హల్లెలూయా. మనకిచ్చిన ఆత్మ ఒకే ఆత్మ కాదు, రెండింతల ఆత్మ. ఎలీషా పొందుకున్నది ఒకే ఆత్మ కాదు, రెండింతల ఆత్మ పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు రెండింతల ఆత్మ ఉంది. పాత నిబంధన కొత్త నిబంధన రెండు రెక్కలను బట్టి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనము ఆ యొక్క విశ్వాసపు రెక్కలతో పైకి మనం ఎగిరిపోతాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క మార్గాన్ని దేవుడు ఎట్లా చేశాడో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో యెహోషువ గ్రంథము, కొత్త నిబంధనలో ఎఫెసీ సంఘకాలానికి సమాంతరంగా ఉందన్నమాట. హల్లెలూయా. పాత నిబంధనలో యెహోషువ గ్రంథం ఎలాగైతే ఉందో కొత్త నిబంధనలో ఎఫెసీ సంఘకాలం అంటే కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ప్రారంభమైన పెంతుకొస్తు సంఘానికి మాదిరిగా ఉన్నది. ఎఫెసీ సంఘకాలం అంటే పెంతుకొస్తు సంఘమై ఉంది, ఆది అపోస్తుల సంఘమై ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆది అపోస్తుల సంఘానికి ఈ దేవుడు ఏమైతే చేశాడో ఇక్కడ యెహోషువ గ్రంథంలో యెహోషువ ఆ యొక్క దేశస్తులకు అదే చేస్తా ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ? ఆ యెహోషువ గ్రంథంలో 12 మంది గోత్రకర్తలకి యెహోషువ స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నాడు. ఏం పంచుతున్నాడండి అంటే భూములు పంచుతూ ఉన్నాడు. వారికి భూమి పట్టాలు ఇస్తూ ఉన్నాడు, వారికి స్థలాలు కేటాయిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు తూర్పు వైపు వెళ్ళండి, మీరు ఉత్తరానికి వెళ్ళండి, మీరు దక్షిణానికి వెళ్ళండి, మీరు తూర్పు వైపు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఆ యొక్క స్థానాలు కేటాయించి ఆ గోత్రాలు ఏ పక్కన ఉండాలో, మందసం ఏ పక్కన ఏ తూర్పు భాగం ఉందో, ఎడం భాగం ఉందో, పశ్చిమ భాగం ఉందో, ఉత్తర భాగం ఉందో అతను ఏం చేస్తున్నాడంటే గోత్రాల వారిగా వారి యొక్క స్వాస్థ్యాలను పంచుతూ ఉన్నాడు. ఈ మోషే ఐగుప్తుని తీసుకొచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రం ముందు, యోర్దాను ముందు మోషే ఆ యొక్క పరిచయం అంతా యెహోషువకు అప్పగించేసి మోషే నెబో కొండ మీదకి వెళ్ళి ఆకాశానికి ఎత్తపడ్డాడు. ఆ తర్వాత
ఆ యొక్క సంతానం అంతయు తీసుకొని ఆ 12 గోత్రాల ఇజ్రాయేల్ యొక్క జన సమూహం అంతా తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క యెరూషలేమును తీసుకెళ్లి ఆ యెరూషలేము దేశంలో ఆ యొక్క 12 గోత్రాల సభ్యులందరికీ కూడా వారి వారి స్వాస్థ్యాలు పంచాడు. హల్లెలూయా. సేమ్ ఎఫెసీ గ్రంథంలో, ఆది అపోస్తుల గ్రంథంలో, ఆది సంఘంలో, ఎఫెసీ సంఘ కాలంలో దేవుడు అదే కార్యాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ గొప్ప యెహోషువ ఎవరో కాదు, ఈ కాలంలో కొత్త నిబంధనలో ఆ గొప్ప యెహోషువ పరిశుద్ధాత్మ అయినాడు. హల్లెలూయా. ఆ కాలంలో యెహోషువ ఉంటే ఈ కాలంలో ఆ యెహోషువ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ అయినాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఈ 12 మంది అపోస్తులకు స్వాస్థ్యాలు పంచుతా ఉన్నాడు. ఆ యొక్క 12 మంది అపోస్తులకు సువార్తిస్తా ఉన్నాడు. నువ్వు ఈ దేశం వెళ్ళు, నువ్వు ఈ దేశం వెళ్ళు, నువ్వు ఈ దేశం వెళ్ళు అని ఒక్కొక్క దేశానికి వారిని పంపిస్తూ సువార్తలకు పంపిస్తూ సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడని ఆయన ఏం చేశాడంటే దేశాలు వారిగా స్వాస్థ్యాలు పంపించి ప్రపంచ దేశాలన్నింటికి కూడా వాక్యాన్ని పంపించేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ యెహోషువ ఏదైతే చేశాడో, యెహోషువ గ్రంథంలో ఏదైతే జరిగిందో, కొత్త నిబంధనలో ఎఫెసీ యొక్క సంఘము ప్రారంభమైనప్పుడు ఎఫెసీ సంఘ కాలంలో కూడా అదే జరిగింది. ఆది అపోస్తులకి పరిశుద్ధాత్మ తమ యొక్క స్వాస్థ్యాలు పంచింది. దేవుని మహిమ కలుగును గాక. ఎంతవరకు అర్థమైందండి? అర్థమవుతుందండి? పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేయండి, పట్టుకోండి. అలాగే ఇప్పుడు యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం తర్వాత ఏమున్నదంటే అక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఉంది. యెహోషువ గ్రంథం తర్వాత ఏముందండి? న్యాయాధిపతుల గ్రంథం ఉంది. న్యాయాధిపతులు అంటే అక్కడ సంఘ కాలాలకి ఈ కాలంలో ప్రకటన గ్రంథంలో 1:13 వచనంలో అక్కడ రాయబడిన 7 సంఘ కాలాలకి న్యాయాధిపతుల గ్రంథం సమాంతరంగా ఉంది. అంటే ఎందుకు న్యాయాధిపతులు అంటే ఆ యొక్క సంఘాన్ని, ఇజ్రాయేల్ యొక్క సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని పంపిస్తా ఉన్నాడు. ఒక్కొక్క న్యాయాధిపతిని పంపిస్తా ఉన్నాడు. ఒక న్యాయాధిపతి వస్తున్నాడు, ఆయన కొంతకాలం వాళ్ళు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. మరలా న్యాయాధిపతి చచ్చిపోతా ఉన్నాడు. తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ న్యాయాధిపతి ఎప్పుడైతే చచ్చిపోయాడో కొంతకాలం వీరేం చేస్తున్నారు, విగ్రహారాధన మళ్ళీపోతున్నారు, విగ్రహారాధనలో కలిసిపోతున్నారు, విగ్రహాల వైపు తిరిగిపోతూ ఉన్నారు. మరలా దేవుడు వాళ్ళ విగ్రహాల నుంచి విడిపించి సరి అయిన మార్గంలో పెట్టడానికి మరొక న్యాయవాదిని పంపిస్తున్నాడు దేవుడు, మరొక న్యాయాధిపతిని పంపిస్తున్నాడు దేవుడు. అలా బారాకు వచ్చాడు, గిద్యోను వచ్చాడు, అలా ఒక్కొక్కరు న్యాయాధిపతులు వస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రజలందరినీ మళ్ళీ సమకూర్చి, అయ్యా మీరు చేసేది తప్పు, మీరు విగ్రహారాధన మీద మరలిపోయారు, మీరు దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యమునికి బదులుగా ఆచారాలు సిద్ధాంతాలు చేస్తూ ఉన్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, దేవుడు కోపిస్తా ఉన్నాడని చెప్పి వారిని పిలిచి సరైన మార్గంలో పెడుతూ ఉండేవారు. వీళ్ళు ఒక న్యాయాధిపతి రావడం, ఆయన కొంతకాలం ప్రభు యొక్క ఆత్మతో వాళ్ళు నడిపించడం, ఆయన చనిపోవడం, మరలా వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోవడం. విగ్రహారాధన వైపు వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే విగ్రహారాధనకి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళని అన్యుల దేశానికి అప్పగించేసేవాడు తీర్పులకి. వాళ్ళ తీర్పుల దేశాల ద్వారా తీర్పులు తెచ్చబడుతూ ఉండేవారు, అనేక మందిని చంపుతూ ఉండేవారు, అనేక మంది ఆ యొక్క తీర్పుల ద్వారా చచ్చిపోతూ ఉండేవారు. అయితే దేవుడు ఏం చేసేవాడంటే మరలా వాళ్ళు ప్రలాపించి ఏడుస్తుంటే వాళ్ళ మొరని మరొక న్యాయాధిపతిని పంపించేవాడు. అలా మరొక న్యాయాధిపతి పంపిస్తే మళ్ళీ కొంతకాలం బాగుండేవారు, చక్కగా వాక్యంలో నడిచేవారు. మరలా న్యాయాధిపతి చచ్చిపోతే, ఆ పరిశుద్ధాత్మ కలిగిన యాజకుడు చచ్చిపోతే మరలా వీళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయేవారు. మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ తీర్పు తీర్చేవాడు దేవుడు, అన్య దేశాలకు అప్పగించేసి. మరలా ఏడ్చేవారు, మరలా పశ్చాత్తాపడేవారు. జనాలు ఎప్పుడు ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు ఎడుతారు, బాధలు వచ్చినప్పుడు ఎడుతారు, శ్రమలు వచ్చినప్పుడు ఎడుతారు. మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, మంచిగా చాలా బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఓ మంచాన్ని పడేసి ఒక భయంకరమైన వ్యాధి అతను పెట్టి అప్పుడు ఏదైనా సమస్య వస్తే అప్పుడు ఏడుస్తారు, దేవుడా 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 అంటారు. కష్టం వస్తే ఏడుస్తారు, బాధ వస్తే ఏడుస్తారు. మంచుకున్నా చెప్పి దేవుడు గుర్తురాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రతిక్షణం అలాగే ఉండేవారు. దేవుడు ప్రవర్తన నడిపించేటప్పుడు కూడా చక్కగా ఉండేవారు, చక్కగా గడిచిండేది వాళ్ళకి. ఎప్పుడైతే ప్రవర్తన వెళ్ళిపోయేవాడో విగ్రహారాధన వైపు మళ్ళీపోయేవారు, పాపం చేసేవాళ్ళు. దేవుడు మరలా తీర్పులు కొమ్మరిస్తే మళ్ళీ ఏడ్చేవారు, మళ్ళీ పశ్చాత్తాపడేవారు. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా న్యాయాధిపతి పంపించేవాడు. సేమ్ వాళ్ళు అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఏదైతే జరిగిందో అదే ఈ సంఘ కాలాల్లో జరుగుతూ ఉంది.
దేవుడు ఒక్కొక్క సంఘకాలం తర్వాత ఫస్ట్ మా యొక్క అపోస్తలుడైన పౌలు గారిని పంపించాడు. ఒక నిజమైన ప్రవక్తగా, అన్యజనులకు ప్రవక్తగా, బోధకుడుగా, అపోస్తలుడుగా దేవుడు అతను పంపిస్తే ఆ యొక్క వాక్యాన్ని చేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా వాళ్ళు అభివృద్ధి పరచబడ్డారు, ఆత్మలో అభివృద్ధి అయ్యారు, చక్కగా వాళ్ళు ఎదిగారు. ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే వెళ్ళిపోయాడు, 3వ శతాబ్దం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అక్కడ ఏం జరిగిందో తెలుసండి. ఆ యొక్క నైసియా కౌన్సిల్ దగ్గర సంఘం పడిపోయింది, విగ్రహాలను పడిపోయింది. విగ్రహాలను పడిపోయి సంఘము రోమన్ క్యాథలిక్ గా మారి అక్కడ సంఘం యొక్క డినామినేషన్ ఒక మారిపోయింది, సంస్థ కింద మారిపోయింది. ఒక రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చింది. అక్కడ నిజమైన ఆది అపోస్తలుల సంఘం ఎఫెసీ సంఘం స్థాపిస్తే 120 మంది అక్కడ ఏకమై పరిశుద్ధాత్మతో అభిషేకించబడి వారు దేవుని యొక్క వాక్యం ద్వారా నడుస్తూ ఉంటే ఇక్కడ అబద్ధ సంఘము రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి ఆ సంఘంతో మిళితమై అక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అన్ని కూడా సంఘంలో మిళితం చేసేసి అక్కడ సంఘం పతనం అయిపోయింది. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే రంగం మీదకి వెళ్ళిపోయాడు, ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, సంఘాన్ని చీల్చివేస్తాయి, అవన్నీ కూడా రకరకాలుగా మందను కనికరించవు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ఆ క్రూరమైన తోడేళ్ళు ఏదో కాదు కానీ ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం క్రూరమైన తోడేలు వలె సంఘంలోకి ప్రవేశించి సంఘాన్ని చీల్చివేసింది. ఆచారాలు సాంప్రదాయాలు భయంకరమైన కట్టడాలతో ఏం చేసిందని మొత్తం సంఘాన్ని చీల్చి పారేసింది. దేవుడు నాకు మహిమగలను గాక. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వెళ్ళగానే సంఘం పడిపోయింది, నైసియాలో పడిపోయింది, డినామినేషన్ గా మారిపోయింది. అప్పుడు దేవుడు మరలా నిజమైన పరిస్థితులు ప్రార్థిస్తా ఉన్నారు, నిజమైన పరిస్థితులు మొరపెడతా ఉంటే దేవుడు మరలా ఇక్కడ దేవుడు ఐరేనిస్ను పంపించాడు. అక్కడ మరలా సంఘం ఏర్పడింది, అక్కడ మరలా పరిశుద్ధాత్మ వచ్చింది, అక్కడ మరలా పరిశుద్ధాత్మ క్రియలు వెల్లడయ్యాయి. ఎప్పుడైతే ఐరేనియస్ చచ్చిపోయాడో మళ్ళీ సంఘం డినామినేషన్ అయిపోయింది. తర్వాత దేవుడు మళ్ళీ మార్టిని పంపించాడు. ఆ మార్టిని పంపించిన తర్వాత అక్కడ మళ్ళీ సంఘం ఏర్పడింది. అపోస్తలులు బోధపట్టుకుని నిలబడ్డారు, శక్తితో ఆరాధించారు, శక్తితో దేవుడి యొక్క కార్యాలు వెల్లడి చేశారు. మరలా సహోదరుడు చచ్చిపోగానే ఆ యొక్క సంఘం మళ్ళీ డినామినేషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కొలంబాను పంపించాడు దేవుడు. 17వ శతాబ్దంలో ఆ యొక్క 15వ శతాబ్దం మార్టిన్ లూథర్ కింగ్ పంపించాడు దేవుడు. ఎప్పుడైతే ఆ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ వచ్చాడు మళ్ళీ సంఘాన్ని సమకూర్చాడు, నిజమైన వాక్యాన్ని గ్యాదర్ చేశాడు, నిజమైన బైబిల్ ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చాడు, ప్రపంచాన్ని పబ్లిష్ చేశాడు, ఎన్నో కార్యాలు చేసి దేవుని యొక్క క్రియలు చూపిస్తూ ఇది నిజమైన సంఘం, ఇది నిజమైన అపోస్తలుల బోధ, ఇది నిజమైన జీవం కలిగిన సంఘం అని చెప్పి ఆ సంఘాన్ని బయటపెట్టి ఆయన అనేక విధాలుగా దేవుని యొక్క నామాన్ని ప్రత్యక్షపరిచాడు. మళ్ళీ ఆయన యొక్క సంఘం బయట ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద లూథరన్ సంఘం పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే సంస్థను మార్చేశారు. తర్వాత మళ్ళీ 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ వచ్చాడు. జాన్ వెస్లీ వచ్చి ఆయన రక్తము కోసం, యేసుక్రీస్తు యొక్క రక్తము కోసం ఆయన బలంగా ప్రకటిస్తూ ఆ సత్యాన్ని చెప్తూ దేవుని యొక్క ప్రజలను ఆ రక్తం ఎద్దుకు, ఆ కల్వరి ఎద్దుకు ఆ నడిపిస్తూ ఎంతో అద్భుతముగా ఆ యొక్క సంఘాన్ని సమకూర్చి దేవుని యొక్క క్రియలు వెల్లడి చేస్తూ వచ్చాడు. మరలా తర్వాత మరలా ఆయన చనిపోగానే ఆ సంఘం వెనకాల ఉన్న డినామినేషన్ మార్చేసి దానికి బాప్టిస్ట్ అని పేరు పెట్టారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దం వచ్చింది. 19వ శతాబ్దం పెంతెకోస్తు రష్యాలో ఒక చార్లెస్ అనే వ్యక్తి ఉద్యమంతో లేచి, ప్రభువా మాకు పెంతెకోస్తులు వాళ్ళు 10 రోజులు ఉపవాసం ఉండి ఏ విధంగా ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలతో పరిశుద్ధాత్మ వచ్చిందో అదే విధంగా నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు, నువ్వు మార్పు లేని వాడు, నువ్వు మారని దేవుడు, నువ్వు అక్కడ ఎలాగైతే పరిశుద్ధాత్మకు వచ్చావో ఇక్కడ కూడా మేము ప్రార్థించినప్పుడు కూడా వస్తావు, నువ్వు మారని దేవుడు, మాపై కూడా పరిశుద్ధాత్మగా దిగడము అని అతను ఉపవాసం ఉండి 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు సేమ్ ఆది అపోస్తలులు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగైతే దిగిందో అదే విధంగా రష్యాలో 19వ శతాబ్దంలో చార్లెస్ అనే వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు అలాగే పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది. ఆ విధంగా దిగి వచ్చినప్పుడు అతను కూడా భాషలతో మాట్లాడడం ప్రవచించడం మొదలు పెట్టాడు. ఆయన కూడా పెంతెకోస్తు ఉద్యమం తీసుకొచ్చాడు. ఆయన మారు మనసు కోసం చెప్తా ఉన్నాడు, రక్తం కోసం చెప్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం భాషలలో మాట్లాడతాము, ప్రవచనాలు చెప్తాము, అన్ని విషయాలు ఆయన చెప్పడం మొదలుపెట్టి సంఘాన్ని గ్యాదర్ చేసి యేసుక్రీస్తు నామాన్ని ప్రత్యక్షపరిచి ఆయన జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. అయితే 19వ శతాబ్దంలో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా దానికి డినామినేషన్ పెంతెకోస్తు అని పేరు పెట్టి దాన్ని డినామినేషన్గా మార్చేసి ఆ యొక్క భాషలు మాట్లాడితేనే పరలోకం వెళ్తాం, ప్రవచనాలు చెప్తేనే పరలోకం వెళ్తాం అని చెప్పి వాళ్ళు దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చేశారు. హల్లెలూయా. అంటే ఒక సంఘ సంస్కృత రావడం, సంఘమును ఉద్యోగపరచడం, ఆ ఉద్యోగపరిచిన వ్యక్తి చనిపోవడం, ఆ వ్యక్తి పేరు మీద వెనకాల ఉన్న సంఘాన్ని ఏర్పాటు చేసాడు,
దానిని ఒక డినామినేషన్ గా ఆయన బోధ ఇది, ఆయన నీతీకరణ కోసం చెప్పాడు కాబట్టి మా నీతీకరణ సంఘం, ఆయన శుద్ధీకరణ కోసం చెప్పాడు కదా మా శుద్ధీకరణ సంఘం, ఆయన భాషల కోసం చెప్పాడు కదా మా పెంతుకొస్తు సంఘం, ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ ఏర్పాటు చేసిన ఒక సంఘ సంస్థ ఏర్పాటు చేసిన విగ్రహారాధన వైపు మళ్ళీపోవడం మొదలుపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఏదైతే జరిగిందో సంఘ కాలాలలో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందా మాకండి? బైబిల్ ఏమీ తూచా తప్పకుండా ఏది పాల్పోదండి. అక్కడ ఏం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది. పాత నిబంధనలు ఏం జరిగింది కొత్త నిబంధనలు అదే జరుగుతుంది. అది మనం కళ్ళు చూడడానికి ఆత్మ సంబంధమైన కళ్ళు ఉంటేనే చూస్తాం, లేకపోతే మనం చూడలేమండి. దేవుడు పాత నిబంధనలు ఏదైతే రాసి పెట్టాడో ఆ యొక్క యెహోషువ గ్రంథంలో యెహోషువ ఏదైతే చేశాడో ఇక్కడ కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ అదే చేస్తా ఉంది. సంఘ కాలాలలో ఏదైతే జరుగుతూ ఉందో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఏం జరిగిందో ఎఫెసీ సంఘకాలంలో కూడా అదే జరుగుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరిగిందో కొత్త నిబంధనలో సంఘకాలంలో కూడా అది జరుగుతూ ఉంది. అయితే సంఘకాలంలో లాస్ట్ సంఘకాలం ఏంటండి? సంఘకాలంలో చివరి సంఘకాలం ఏంటి? సంఘకాలంలో చివరికి సంఘకాలం ఏంటండి? అందరూ చెప్పాలి.